ఎలా ఉంటాయో చూపిస్తున్నానండి. నైజీరియన్స్వి వీళ్ళు బిజినెస్లు ఎలా చేస్తారనేది మీకు చూపిస్తున్నాను. లాగోస్ ఎక్కడి నుంచో 3-4 అవర్స్ ఉంటుందండి. 4 అవర్స్ పడుతుంది. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుందండి. తన బిజినెస్ కోసం అలా తెచ్చుకొని అమ్ముకుంటారనమాట. చాలా కాస్ట్ అవుతాయండి అవన్నీ కూడా. డబ్బులు దాచుకొని ఇట్లాగా తెచ్చుకుంటారండి. చూడండి ఎంత బిగ్గిగా ఉంటాయో మోడల్. చూసారా ఎంత బిగ్గు పెట్టుకుంటారో. ఇదిగోండి ఇయర్ రింగ్స్ అండి. ఇవన్నీ రింగ్స్ అండి. కాలనీలోకి వచ్చే స్టీవర్స్ అండి. ఇప్పుడిప్పుడే వీళ్ళంతా కూడా చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటున్నారండి. వాళ్ళ ఫ్యామిలీకి హెల్పింగ్గా. ఒక్కొక్క ఫ్యామిలీకి 3 చిల్డ్రన్స్ ఉంటారండి. బిగ్ ఫ్యామిలీస్ అనమాట. అందుకని వీళ్ళు వర్క్ చేస్తూనే ఆఫ్టర్నూన్ టైము ఫ్రీ టైమ్స్లోనూ ఇట్లా బిజినెస్ చేస్తూ ఉంటారండి చిన్న చిన్నవి. మేము కాలనీలో ఉంటాం కాబట్టి బయటికి వెళ్ళటం కష్టం అండి. బయటికి వెళ్ళాలంటే సెక్యూరిటీ ఉండాలి. అలాంటప్పుడు వీళ్ళే ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి మనకి అమ్ముతూ ఉంటారండి. ఏదో ఒకటి మనకు అవసరం వచ్చినవి తీసుకోవచ్చు. ఇదిగోండి లెదర్, ఇలాగా వాచెస్ కానీ. చూసారు కదండి, తను చూపించేది లెదర్ అనమాట. లెదర్తో చేసిన, ప్యూర్ లెదర్తో చేసిన వాచెస్. ఎక్కడి నుంచి తెచ్చావు? వేర్గో లాగోసా? వీళ్ళు ఇవన్నీ లాగోస్ సిటీ వెళ్ళి తీసుకొచ్చుకుంటారండి. ట్రావెలింగ్ ఒక 4 అవర్స్ పడుతుందండి ఇక్కడ నుంచి. ఇటాలియన్ అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా తెచ్చుకుంటారనమాట. కొన్ని చైనా ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయండి. చైనా వాళ్ళు ఇవి ఎక్కువ ఇక్కడ కొంటుంటారనమాట. ఇటలీనా? ఓకే. నిక్కీకేమో ఆ చెవులి కావాలంట, అడుగుతుంది. తీసుకొని చెప్తాను. What, Nikki? What? Ma? What? Me too, I want to buy this type. Want? Want. Take. Nipa Jeff and Yam. వీళ్ళు ఎక్కువగా పెద్ద పెద్ద రింగులే పెట్టుకుంటారండి. ఇది హౌ మచ్? వీళ్ళు డ్రెస్ ఏదైతే వేసుకుంటారో బ్యాగు చెప్పులు రెండు కూడా సేమ్గా ఉండాలండి. అలాగా కొనుక్కుంటారు. ఎలా ఉంటాయో వీళ్ళు ఇలా పెట్టుకుంటారు. పెద్ద పెద్దవి, బిగ్ సైజువి. ఇదిగోండి ఇయర్ రింగ్స్ చూడండి, మోడల్ ఎంత బాగుందో. వీటిని మనం రోల్డ్ గోల్డ్ అంటాం కదండి, వీళ్ళు స్టీల్ అంటారండి. అవేంటి ఆ కవర్లు? అవి ఎక్కువగా వీళ్ళు బిగ్ సైజే పెట్టుకుంటారండి. చూడండి అంతకుముందు నైజీరియన్ క్లాస్ బిజినెస్ చేసేది, అవి తీసుకొచ్చేది అనమాట. ఇప్పుడేమో ఇవన్నీ తీసుకొస్తుంది, ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకొస్తుంది. Wow, cost pendants. Cost pendants. ఎంత? హౌ మచ్? 3,000. ఎందుకు 3,000? చైన్? నో chain, only pendants. ఓన్లీ పెండెంట్కి. Chain is here separate. Chain here. సపరేట్స్. Face mask. ఎలా చూసారండి? ఇదిగోండి వాచెస్ కూడా తీసుకొచ్చింది. హౌ మచ్? 25. ఓకే. నేమ్? George Fox. ఓకే. ఇవి చూసారా, గోల్డ్ వాచెస్ అన్నమాట. బ్రాండెడ్ ఉన్నవి కొన్ని తీసుకొస్తారండి. బాగుంది.
That should be due. Okay. How much? 18,000, 18. 22,000, 18. 25,000. చూపించట్లేదు. ఇదిగోండి. This one, earring is there, chain is there, hand bracelet is there. This how much? Hmm? How much? 8,000, 10,000. చూసారండి నైజీరియా వాళ్ళు పెట్టుకునే రింగ్స్ చూడండి బిగ్ బిగ్గా ఉంటాయో ఇది కూడా చూడండి ఎలా ఉందో. ఇదేంటి కావాలి వాట్ ఇస్ నెక్ నెక్ పెట్టుకునేది చైన్ లాకెట్ This one. how much? ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ చూసారండి. ఇదిగోండి కాఫీ చూడండి మంచి డ్రెస్ వేసుకొచ్చింది నైజీరియా డ్రెస్ చూడండి ఎంత బాగుందో స్టిచ్చింగ్ యూ ఓన్ స్టిచ్చింగ్ Stitching. బాగుంది. నైజీరియా స్టైల్ వేసుకునే డ్రెస్ అండి ఇవి చూడండి విలేజెస్ లో ఇలాగే వేసుకుంటారు చూడండి మోడర్న్ డ్రెస్ వేసుకుంటారండి ఎంత అయితే ఇప్పుడు ఈ కాలనీకి వచ్చే పిల్లలు వీళ్ళంతా కూడా చూడండి మోడర్న్ మార్కెట్ బిజినెస్ చేస్తుంది చూడండి ఇయర్ రింగ్స్ ఎలాంటివి తీసుకొచ్చిందో చూడండి ఫ్యాషన్గా ఎక్కువ ఉంటాయండి లేడీస్ బాగా చూడండి ఎంత బాగున్నాయో 1,000 అండి చూడండి ఎంత బాగున్నాయి వెరీ గుడ్ ఇది కూడా ఇది తీసుకుంటారు కొంచెం తీసుకొని వస్తారు కదండి మనం ఏదో ఒకటి తీసుకుంటారు హ్యాపీ ఫీల్ అవుతారనమాట ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న బిజినెసెస్ కదండి వాళ్ళు సంపాదించుకున్న వాటిలోనే వీళ్ళు పాపం బిజినెస్ చేసుకుంటారు అందుకోసమని మనం వాళ్ళు తెచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలండి అప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఇదిగోండి ఇది తీసుకున్నాను నేను. బాగున్నాయండి. ఫ్యాన్సీ ఐటమ్స్ అండి ఇవేమో హ్యాండ్ బ్రాస్లెట్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకొంతమందికి షేర్ చేయండి